తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరైతే ఏం చేస్తారు నవల వింటున్నామండి. రాసిన వారు శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఉపాహారం ముగిసింది. శ్రీహర్ష లేచాడు. బయటికి వెళ్ళాలన్నాడు. శ్రీ, కరిగిపోయిన కాలం మళ్ళీ రాదు. ఈ పూట మీరిద్దరూ ఊటీకి వెళ్ళి రండి అన్నది లలితమ్మ. అలాగే అన్నాడు ప్రతిఘటించకుండా. అత్తా కోడలిద్దరూ ఆశ్చర్యంగా చూశారు. అతని ఆలోచనలు వేరుగా సాగుతున్నాయి. అతనికి ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యం తల్లి ఆరోగ్యం. శ్రీ, ఇద్దరు పచ్చగా ఉంటే ఓర్వలేని వారు ఎన్ని మాటలైనా అంటారు, విడదీస్తారో. అలాంటప్పుడే వివేకంతో పనులు చేయాలి. తల పంకించాడు. అతనికి అడకత్తెరలో పోకచెక్క గుర్తుకు వచ్చింది. మెల్లగా బయటికి వచ్చాడు. లలితమ్మ అంజనిని దగ్గరగా తీసుకుని నుదురు చుమ్మించింది. పిచ్చి పిల్ల, ఒక్క రాత్రికే ముఖం ఎలా పీక్కుపోయిందో చూడు అన్నది ఆప్యాయంగా. ఆ మాత్రం ఆప్యాయతకే ఘనీభవించిన ఆమెలోని దుఃఖం ద్రవించి అశ్రు రూపంలో బయటికి వచ్చాయి. అంజు, కొందరి జీవితాలు పరీక్షతో ప్రారంభమవుతాయి. వాటిని ఎదుర్కోవాలి మొండిగా అన్నది. ఎన్నో మాట్లాడాలని ఉన్నా నోట మాట రావటం లేదు. ఆమెకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదాయే. వాడిది అతి సున్నితమైన మనసు. ఎవరో విరిచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఆ అవకాశం ఇవ్వద్దు. తన పమిటితో ఆమె కళ్ళు ఒత్తింది. అంజు, అమ్మా. బయట నుండి శ్రీహర్ష గొంతు విని ఇద్దరు ముఖాలు చూసుకున్నారు. మరో మగ గొంతు వినిపించింది. శ్రీహర్ష నవ్వు వినిపించింది. అంజన లేచి 2 అడుగులు వేసింది. శ్రీహర్ష అతనితో పాటు ఓ పెద్ద మనిషి వచ్చారు. ఆయన ఖద్దరు బట్టల్లో హుందాగా ఉన్నాడు. పట్టి చూస్తే శ్రీహర్షకు పోలికలు కనిపిస్తాయి. అమ్మా, పెదనాన్నగారు వచ్చారు. నీకు ఆరోగ్యం బాగోలేదంటే ఇక్కడికే వచ్చారు అన్నాడు. లలితమ్మ మంచం దిగి పమిట సర్దుకుంది. లేవకమ్మా, లేవకు. ఏమిటి సుస్తి అన్నాడు ఎంతో బాధపడుతున్నట్టు ముఖం పెట్టి. ఏముంది పెదనాన్న, నిన్నంతా అన్నింటికీ తానే అన్నట్టు తిరిగింది. అదిగాక లేని బంధువులు లేనివారే. ఉన్న మీరైనా ఆహ్వానం పంపినా రాలేదని బాధ. కూర్చోండి. అక్కడున్న కుర్చీలో అతను ఆసీనుడయ్యాడు. రా అంజు. చెయ్యి పట్టి చనువుగా తీసుకువెళ్ళి అతనికి నమస్కరించాడు. అంజనికి అతను ఆశీర్వదించటం, హర్ష జవాబు చెప్పటం ఏం తెలియదు. భర్త స్పర్శలోని విద్యుత్కు అణువణువు పరవశించింది. అంజు, స్వీట్లు కాఫీ పట్రా అన్న శ్రీహర్ష గొంతు విని ఉలిక్కిపడి అతని చేతిలోని తన చెయ్యి తీసుకుని వెళ్ళింది. అందరూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అతను ఇల్లు డేగ కళ్ళతో పరీక్షించటం అందరూ గమనించారు. నేను ఊళ్ళో లేనురా అబ్బాయి. మీ పెద్దమ్మ అందరితో మా వాడున్నాడని, తన తమ్ముడి కూతుర్ని చేసుకుంటానని గర్వంగా చెప్పిందామే. ఒక్క మాట పలుకు లేకుండా ఆహ్వానం వస్తే ఆమెకు కోపం వచ్చింది మరి అన్నాడాయన. ఆయన పేరు పద్మనాభరావు. పెదనాన్న అన్నది మీరేనా? విన్నది నేనేనా? శ్రీహర్ష నాటకీయంగా అడిగాడు. చాలేరా, కలతలు ఎప్పుడూ ఉంటాయా? నేనన్నీ మర్చిపోతాను అన్నాడాయన. విని మర్చిపోయే మాటలే అన్నారా? విజయ వద్దన్నా ఆమె పెళ్లికి పిలవడానికి వెళితే కూర్చోమనైనా అనలేదు. శ్రీహర్ష నవ్వాడు అవమానాన్ని లోపలికి నెట్టి. కానీ నాది చాలా దుడుకు స్వభావం పెదనాన్న. అంజని లాంటి ముగ్ధ అయితేనే కాపురం చేస్తుందని అమ్మకు బాగా తెలుసు. ఆమె నిర్ణయంలో పొరపాటు ఉండదని నా నమ్మకం. ఐ బిలీవ్ ఇట్ అన్నాడు సగర్వంగా. ముగ్ధ అన్న పదం అంజని హృదయం గిలిగింతలు పెట్టింది. ఆమె చకచక జాంగ్రీలు సర్ది వేయించిన జీడిపప్పు పక్కన పోసి తెచ్చి పద్మనాభరావు ముందు ఉంచింది. నాకేది అల్లడిగా అడిగాడు శ్రీహర్ష. ఆమె త్వరగా వెళ్ళి మరో ప్లేట్ తెచ్చి అతనికి పలహారం పెట్టింది. ఇప్పుడే పూరి తీసుకున్నాను, సగం నువ్వు తీసుకో అంజు. పెదనాన్న, ఈ ఇల్లు ఈ సామాన్లన్నీ అంజు తెచ్చుకున్నవే అన్నాడు. ఎవరైనా నీ చదువును నిన్ను చూస్తే 2 లక్షల కట్నం ఇస్తారా? మీ పెద్దమ్మ చాలా నిరాశపడింది అన్నాడాయన. అది తప్పదు పెదనాన్న. అక్క పెళ్ళికి మీరు కన్యాదానం చేయనంటే అమ్మ కూడా నిరాశపడింది అన్నాడు. చూడమ్మా, అన్నీ మా ఆనంద్ బుద్ధులే. ఒకసారి భోజనానికి రావాలి అన్నాడు అతను ఎంపీ. ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటాడు. స్వీటీని తీసుకుని రాజశేఖరం వచ్చాడు. శ్వేత, తాతయ్యకి నమస్కరించు అన్నది లలితమ్మ. స్వీటీ నమస్కరించింది. రాజశేఖరానికి పరిచయం చేశాడు శ్రీహర్ష. అతను నమస్కరించాడు.
బావగారు ఇంజనీరు, కానీ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి లేదు పెదనాన్న. చిన్న చిన్న కాంట్రాక్ట్స్ చేస్తాడు అన్నాడు. లెక్క పెట్టించిన డబ్బులు దేనికి సరిపోతాయి? డబ్బు గురించి కాదండి, ట్రాన్స్ఫర్ గొడవలుంటాయి. విజయ్కు క్లినిక్ ఉందాయే అన్నాడు రాజశేఖరం. అంజని అతనికి టిఫిన్, కాఫీ తెచ్చిపెట్టింది. స్వీటీ తండ్రి భుజాలపై స్వారీ మొదలుపెట్టింది. స్వీటీ ఒంటరిదై మరీ గారాభం ఎక్కువైంది బావా అన్నాడు శ్రీహర్ష. ఆ మాత్రం దానికి ఆలోచన ఎందుకోయ్? సంవత్సరం లోపున మా స్వీటీకి ఓ ప్లేమేటునివ్వండి అన్నాడు. అతనికి చాలా నిశ్చింతగా ఉంది. రాత్రి అంజని స్పృహ తప్పటం, శ్రీహర్ష కోసం భోజనం చేసినట్టు రుసరుసలాడటము, దాంతో లలితమ్మ అప్సెట్ అవ్వటం తలుచుకుంటేనే జాలి వేసింది, భయం కలిగింది. స్కూటర్పై విజయని తీసుకువెళ్ళి వదిలొచ్చాడు. వచ్చేసరికి ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా కనిపించింది. హమ్మయ్యా అనుకున్నాడు. అల్లుడు గారు, మీరు మావాడు సతీ సమేతులై భోజనానికి రావాలి. ఈరోజు రండి అంటూ నేను తారీఖు ఇస్తే మీకు కుదరకపోవచ్చు. అందుకే మీరు పలానప్పుడు వస్తామని ఫోన్ చేయండి. అతడు విజిటింగ్ కార్డు టేబుల్పై వేశాడు. అలాగేనండి, సాయంత్రంలోగా ఫోన్ చేస్తాను. మీరడగటం మేము కాదనటమునా? వినయంగా చేతులు జోడించాడు రాజశేఖరం. బావా, నేను ఊటీ వెళ్తున్నాను. నేను పోస్ట్ పోన్ చేయిస్తాలేవోయ్ అన్నాడు. పద్మనాభరావును కారు వరకు సాగనంపి వినయంగా నమస్కరించాడు రాజశేఖరం. శ్రీహర్ష ఈరోజు కొత్త బావగారిని చూశాడు. తను 5 నిమిషాలు అతని ముందు అంజనితో చనువుగా ఉండటానికి ఎంత యాతన పడ్డాడు. అయినా భావన అర్థం చేసుకునే సమయం ఎప్పుడు దొరికిందని, వివాహం అయ్యాక విజయ హౌస్ సర్జెన్సీ చేసి కాపురం పెడదామనుకుంటే స్వీటీ పుట్టింది. అప్పుడు ఆయనకు రామగుండం ట్రాన్స్ఫర్ అయింది. స్వీటీకి 1 సంవత్సరం దాటుతుండగా విజయకు గవర్నమెంట్ ఆసుపత్రిలో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. వెళ్ళాలా మానాలా అని ఆలోచిస్తుండగా ఆమె ప్రొఫెసర్లు సలహా ఇచ్చారు. విజయ, కేవలం MBBS అయితే లాభం లేదమ్మా. నువ్వు క్లెవర్ స్టూడెంట్వి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అన్నారు. క్లినిక్ పెట్టుకుని గైనకాలజిస్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. సెలవులకే రాజశేఖర్ వచ్చేవాడు. ఒకసారి అతను ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసి వచ్చేశాడు. కోటేశ్వరరావు సలహాతో చిన్న చిన్న కాంట్రాక్ట్స్ మొదలుపెట్టాడు. విజయ చాలా ఖచ్చితమైన మనిషి. కొత్త ఇంట్లోకి వచ్చేటప్పుడు అందరం ఒకే చోట ఉందామని శ్రీహర్ష తల్లి అన్నారు. పొద్దంతా బయట తిరిగే మగరాయిళ్ళం మనం, ఆడవారు కలిసి ఉండాలి. మీ అక్కను అడుగు అన్నాడు. రాజా, ఆ మొహమెప్పుల మాటలు నాకు నచ్చవు. ఏ పరిస్థితిలో కూడా కలిసి ఉండటం కుదరదు శ్రీ. నువ్వు నేను ఒక తల్లి పిల్లలం అనుకుంటాం, కలిసిపోతాం. 2 పరాయి వారి రాక వల్ల మనిద్దరం పరస్పరం ద్వేషించుకోవద్దు అన్నది. అలా అయితే నాకు వివాహమే వద్దు అన్నాడు కోపంగా. ఫూలిష్గా మాట్లాడకు. అదిగాక నాకు కూడా విసుగు వచ్చినప్పుడు రిలాక్స్ కావడానికి ఒక ఇల్లంటూ ఉండాలి. అది పుట్టిల్లైతే మరీ మంచిది. అమ్మకు మరో తోడు ఉండాలని ఇన్నాళ్ళు ఇక్కడున్నాను. నా కోసం ఇల్లు చూసుకున్నాను అన్నదామే. వెంగళారావు నగర్లో ఓ క్వార్టర్ అద్దెకు తీసుకుంది. అక్కడకు సామాను వెళ్ళింది. వివాహం తర్వాత వాళ్ళు వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నారు. ఏమోయ్ అలా నిల్చున్నావు? భుజం చెరిచాడు రాజశేఖరం. అయిందా సాగనంపుడు అన్నాడు, కాస్త కెనుకగా, మరి కాస్త వెక్కనింపుగా. రాజా గలగలా నవ్వేశాడు. తప్పే ఉందోయ్, ఎంపీగా ఉన్నాడు, ఎప్పటికైనా అవసరం వస్తాడు. మనం వెళ్ళి అతన్ని ప్రాధేయపడలేదు. బంధుత్వం తవ్వుకుంటూ తనే వచ్చాడు. కాస్త మర్యాదగా మాట్లాడితే నష్టమేమిటి అన్నాడు. అతను తమాషాకు అనటం లేదని తెలిసిపోయింది. శ్రీహర్ష ఏదో అనబోయాడు. ఓ, అందరూ ఇక్కడే ఉన్నారా? నవ్వుతూ వచ్చింది విజయ. చేతిలోని స్ట్రెచ్ తీసి కూతురి మెడలో వేసింది. కాఫీ తీసుకుంటావా వదినా? అప్పుడే ఛార్జ్ పుచ్చుకున్నావా అంజు? ఆడబిడ్డ అర్ధమొగుడు అనుకొని మాత్రం కాఫీ తీసుకురాకు. అలసిపోయిన ఒక డాక్టర్కు ఇవ్వాలని తీసుకురా అన్నది. అయ్యో అక్కయ్య, నువ్వు రచయిత్రి అవుతూ డాక్టర్ అయ్యావే అన్నాడు శ్రీహర్ష. మమ్మీ, తాతయ్య వచ్చాడు అన్నది స్వీటీ. కోటేశ్వరరావు మామొచ్చారా అమ్మా? కాదక్క, ద గ్రేట్ పెదనాన్నగారు, ఎంపీ గారు, అల్లుడు గారు శ్రీ రాజశేఖరం గారు సముచిత రీతిన సాగనంపారు అన్నాడు. ఓ, నిన్న రిసెప్షన్ అని గుర్తులేదటనా? పొలిటీషియన్స్కి మతిమరుపు, మాట తప్పడం కామన్ కంప్లైంట్స్లే అక్క. ఏదో చెప్పాడు శ్రీహర్ష. ఇదిగో శ్రీ, నువ్వు చిన్నవాడివి, చూసి చూడనట్టు ఊరుకోవాలి. కోడిగురుడ్డుకు వెంట్రుకలు తీసే ప్రయత్నం చేయకు కసురుకున్నాడు రాజశేఖరం. విజయ భర్త వైపు చూసింది. అది కాదు విజయ, కొన్ని విషయాలలో పట్టు విడుపు ఉండాలన్నారు. అవును, నీ క్లినిక్ నిన్ను వదిలిపెట్టిందా? మాట మార్చేశాడు రాజా.
లేదు, నేనే దాన్ని వదిలి వచ్చాను అన్నది నవ్వకుండానే. విజయ ముఖం మీద చిరునవ్వు లేకపోతే గిలగిల్లాడిపోతాడు రాజా. ఆమెకు కోపం వచ్చిందని అర్థం. అందరికంటే ఎక్కువ కూతుర్ని అల్లుణ్ణి అర్థం చేసుకున్నది లలితమ్మ. అందుకే ఆమె నవ్వుకుంది. అంజని కోడల్ని పిలిచింది. కాఫీ తెచ్చి విజయ్కిచ్చింది. ఏమత్తయ్యా మృదువుగా అడిగింది అంజు. ఆమెకు ప్రాముఖ్యం ఇచ్చి మాట్లాడేవారు ఉన్నారంటే ఆమెకు చాలా ఆనందంగా ఉంటుంది. చూడమ్మా, నా బీరువాలో వదిన కోసం కొన్న బట్టలు ఉన్నాయి. రాజాకి డబ్బే కావాలన్నాడు. కవర్లో డబ్బు వేసి ఉంచాను. తెచ్చి బొట్టు పెట్టి వాళ్ళకివ్వు అన్నది లలితమ్మ. మరి నాకు? స్వీటీ అమ్మమ్మతో పోట్లాటకు సిద్ధమైంది. నీ పరికిని మొదటే కట్టుకున్నావు కదే అన్నది. అదంతా చిన్నపిల్లలకేం తెలుసత్తయ్యా. స్వీటీ, నీకు డబ్బులిస్తామమ్మా అన్నది అంజని. థ్యాంక్ యూ అత్తయ్యా, పెద్ద మనిషిలా జవాబు చెప్పింది. విజయకు బట్టలు పెట్టి కోడలి చేత సారే పసుపు కుంకుమ ఇప్పించి తృప్తిపడింది లలితమ్మ. మనము హర్ష ఒకేసారి వెళ్ళిపోతే అత్తయ్య ఒంటరిగా ఎలా ఉంటుంది? రాజశేఖరం అనుమానం వెలిబుచ్చాడు. స్వీటీ పనివారుంటారు. శేఖరం, మనము సాయంత్రం వెళ్ళిపోదాం. నాకు 2-3 రోజులలో ఫోన్ వస్తుంది అన్నది విజయ. అప్పుడే కోటేశ్వరరావు డ్రైవర్ వచ్చాడు. అమ్మా, అయ్యగారు బిల్డర్స్ యూనియన్ మీటింగంకు పోవాలనంట. బండి అవసరమైతే వాడుకుంటారని పంపిండు అన్నాడు డ్రైవర్ స్వామి. మీటింగం ఏంటయ్యా బాబు? శ్రీహర్ష అడిగాడు. అదేనండి, సభ చెప్తాడు చూడు, మీటింగుకు వచ్చిన తిప్పలా అది. హర్ష నవ్వేశాడు. 2 ట్రిప్పులలో విజయ సామాన్లన్నీ వెంగళరావు నగర్లో చేర్చింది. అప్పటికి భోజనాల సమయం అయింది. అందరూ భోజనాలు చేశారు. లలితమ్మ నవ్వుతూ కొసరి వడ్డిస్తుంటే హర్ష తల్లినే చూస్తుండిపోయాడు. ఆమె చెప్పకపోయినా ఆమె సంతోషం, సుఖం తమతో పాటని గ్రహించాడు శ్రీహర్ష. రాత్రి ఆవేశంలో అన్నదానికే ఆమె బాధపడింది. ఆమెకేమన్నా జరిగితే తను జీవితాంతం బాధపడేవాడు. ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయాడు శ్రీహర్ష. ఆనందంగా తమ ఇంట్లో అడుగుపెట్టిన అంజని భర్త హాల్లోనే ఆగిపోవడం చూసి తను ఆగిపోయింది. రండి, మీ గది పైన ఉంది అన్నది. అప్పుడే బయటకు వచ్చిన బాలాజీ వీళ్ళిద్దరినీ చూసి ముఖం చిట్లించాడు. నాన్న పిలుచుకొచ్చాడా? నిరాదరణగా అడిగాడు. నాన్న బిల్డర్స్ యూనియన్ మీటింగ్కు వెళ్ళారట అన్నయ్య అన్నది తడబడుతూ. ఆ తడబాటు వల్ల ఆమెకు ఆ ఇంట్లో ఉన్న స్థానం, స్వేచ్ఛ అర్థమయ్యాయి. అతనికి జాలి కలిగింది. బాలాజీ పలకరించనైనా లేదు, తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో అంజనిని అక్కున చేర్చుకుని పద మనింటికి అని లాక్కుపోవాలనిపించింది. చకచక ఆమె వెంట పైకి నడిచాడు. అతని జాలి, కరుణ గడ్డకట్టడానికి 5 నిమిషాలు పట్టలేదు. గదిలో అడుగు పెట్టగానే కోటేశ్వరరావు బస్ట్ సైజు ఫోటో కనిపించింది. మర్చిపోయిన కోపం మళ్ళీ తుఫాన్లా వచ్చింది. అంజని మంచాలు తుండుతో దులిపింది. అంజని, నేనొక విషయం చెప్పాలి అన్నాడు గుమ్మంలో నిలబడి. కూర్చోండి అన్నది మెల్లగా మంచం చూపుతూ. నేను కూర్చోవటానికి రాలేదు, నిన్నిక్కడ దిగవిడిచి వెళ్ళాలని వచ్చాను. నా పని అయిపోయింది, నేను వెళ్తున్నాను అన్నాడు వెనుతిరిగి. నన్ను దిగవిడిచిపోవడానికి వచ్చారా? అపనమ్మకంగా అడిగింది. అవును, రాత్రి మీ నాన్నగారి అసలు స్వరూపం తెలిసింది. అతడు హంతకుడని గ్రహించాక నీతో ఉండటం జరగని పని అంజని. ఈ నిర్ణయం వెనకాల ఎంత మదన ఉందో తెలియదు నీకు. ఆమె ముఖంలో రంగులు మారిపోయాయి. మంచం కోడు ఆసరాగా చేసుకుని నిలదొక్కుంది. ఆ భయంకరమైన రాత్రి గడిచిపోయింది. ఏమండి? ఆమె గొంతు వణికింది. భయంకరమైన భవిష్యత్తుంది అంజని, నన్ను క్షమించు. నా తండ్రిని నిలువునా చంపిన మనిషి కూతురుతో కాపురం చెయ్యలేను అన్నాడు దృఢ నిశ్చయంతో. ఉదయం ఎంత ప్రేమగా పిలిచారు. హనీమూన్కు వెళ్తున్నామని తల్లితో చెప్పాడు. మళ్ళీ ఏం ముంచుకొని వచ్చిందో. అంజని చాలా పిరికిగా పెరిగిందా ఇంట్లో, భయపడుతూ. అందుకే ఆమెకు అతన్ని నిలదీసి అడగాలంటే భయం పట్టుకుంది. ఆమె ప్రశ్నించబోయే విషయం అర్థమైనట్టే అతను జవాబు చెప్పాడు. నువ్వు అమానుషమే అనుకో, స్వార్థమే అనుకో, నా జీవితం నా ఒక్కరిది కాదని, దానితో అమ్మ సంతోషం ముడిపడి ఉందని అర్థమైంది. అందుకే ఆమె ముందు నాటకం ఆడాను. అతని ఒక్కొక్క మాట తుపాకీ గుండులా తగిలాయి హృదయానికి. అంటూ ఆశ్చర్యంగా చూసింది. నోట్లో నుండి శబ్దమే రాలేదు. మా పెదనాన్న మమ్మల్ని అవమానించాడు. మేం బాధపడితే చూడాలనుకునే శాడిస్ట్ మెంటాలిటీ అతంది. అతని ముందు ఉన్నతంగా కనిపించాలని నీ విషయం గొప్పగా మాట్లాడాను. ఇందులో ఏదైనా పొరపాటుంటే క్షమించు. ఏ నేరం హత్య కంటే ఎక్కువైంది కాదు. వస్తాను. అతను చకచకా ముందుకు నడిచాడు. అంజని అయోమయం నుండి తేరుకుని ముందుకు వచ్చింది. మెట్ల వరకు వెళ్ళిన అతను తిరిగి వచ్చాడు.
చూడు, మీ నాన్న రాగానే మొసలి కన్నీళ్లతో మా అమ్మ దగ్గరకు వచ్చి ఈ విషయాలు చెబితే ఇంకో హత్య అవుతుంది అన్నాడు. మరండి మాట రాలేదు కానీ కన్నీరు వచ్చింది. నువ్వు చెప్పదలిచింది మీ నాన్నతో చెప్పు. మీ నాన్న నష్టపరిహారంగా మా కుటుంబానికి సహాయం చేశాడు. చీట్ అండ్ డిసీట్. అతని ముఖం కండరాలు బిగుసుకున్నాయి. నేను ఊటీ వెళ్ళినట్టు అమ్మకు తెలుసు. నేను ఈ రాత్రి హోటల్లో గడిపి రేపు బెంగళూరు వెళ్తాను. జాబ్ దొరికితే వెళ్ళిపోతాను. అప్పుడు ఇల్లు నీదే, అద్దెకిచ్చుకో అని చరచరా దిగి వెళ్ళిపోయాడు. ఆమె తలుపు ఆసరా చేసుకుని నిల్చుండిపోయింది. కళ్ల ముందు చీకటి వలయాలు ఏర్పడ్డాయి. తడుముకుంటూ వచ్చి తన మంచంపై వాలిపోయింది. ఆమెకంతా అంధకారబంధురంగా ఉంది. ఏమిటి, ఎందుకు జరిగింది ఇలా అని ప్రశ్నించుకుంటే జవాబు దొరకదు. ఆమె జీవితమంతా సమస్యల వలయమే. 5 సంవత్సరాలు ఏదీ తెలియక హాయిగా సంతోషంగా బ్రతికింది. ఆ తర్వాత ప్రారంభమైంది అసలు సమస్య. చిన్న గుడిసెలాంటి ఇంట్లో తను, తండ్రి, తల్లి ఉండేవారు. తండ్రి జీపులో బయటకు వెళితే తిరిగి వచ్చేటప్పుడు రంగురంగుల బొమ్మలు, రకరకాల తినుబండారాలు తెచ్చేవాడు. అప్పుడప్పుడు కొత్త చొక్కా గుడ్డలు తేవటం బాగా గుర్తు. ఓ రోజు తల్లి బాగా కోపం తెచ్చుకుంది. ఇంత చిన్న పిల్లకు ఇన్ని గౌన్లెందుకు, డబ్బు తగలేయటం కాకపోతే అన్నది అతనికి బట్టలు అందిస్తూ. ఊర్మి, నా జీవితంలోకి నువ్వు సంతోషం తెచ్చిన నా లక్ష్మికి ఆ మాత్రం ఖర్చు చేసుకోలేనా? ఈ విషయంలో నువ్వు ఇంకేమైనా అంటే దోస్తీ కటాఫ్. ఆప్యాయంగా అంజనిని ఎత్తి ఆ చెంప ఈ చెంప ముద్దు పెట్టుకునేవాడు. అంజనిని షికార్లకు తిప్పటానికి ఓ కుర్రాడిని కుదిర్చారు. కొన్నాళ్లకు మంచి ఇంట్లోకి మారారు. తనకు ప్రత్యేకంగా చిన్న మంచం చేయించారు. తల్లిదండ్రుల గదికి ఆనుకొని తన గది ఉండేది. తను ఓ రోజు తల్లిపై పడిపోయింది. ఎన్నడూ లేనిది తండ్రి బెదిరించాడు. దాంతో అలక సాగించింది. అమ్మపై అలా దుఃఖవచ్చా అంజు? ఎత్తుకొని బుజ్జగించాడు. నాకు నా గదిలో భయం వేసింది అంది వెక్కుతూ. నా తల్లి హృదయానికి హత్తుకొని ముద్దులు పెట్టాడు. మీ అమ్మ మనకు చిన్న పాపాయనిస్తుంది. అందుకే ఆమె ఆరోగ్యం బాగా లేదు. నువ్వలా సతాయిస్తే ఇంకా నొప్పి అవుతుంది. నీకు భయం వేస్తే నా దగ్గరకు రావాలి అన్నాడు నచ్చచెబుతూ. మంచిది నాన్న అన్నది. అప్పుడే తల్లి బలహీనంగా నడుస్తోందని అర్థమైంది. కాళ్ళు చేతులు పుల్లల్లా ఉండి పొట్ట ఎత్తుగా కనిపించింది. తండ్రి తనపై కోపగించడానికి సరైన కారణం ఉండే ఉంటుంది అనుకుంది. ఒకనాడు అర్ధరాత్రి ఇంట్లో గొడవగా ఉంది. తల్లి బాధగా అటూ ఇటూ తిరుగుతోంది. ఏమైందమ్మా? అంజని లేచింది. నువ్వు పడుకో అంజు, అమ్మ మనకు రేపొద్దున బుజ్జి పాపాయని ఇస్తుంది అన్నారాయన. అలాగే పడుకొని నిద్రపోయింది. ఊర్మిళ ఆంజనేయ స్వామి భక్తురాలట. అందుకే కూతురి పేరు అంజని అని పెట్టుకుంది. కొడుకు పుడితే అంజనీ కుమార్ అని పెడతానని అంటుంది. తల్లిదండ్రులు ఏదో వాదించుకోవడం వినిపించింది. అలాగే నిద్రలోకి జారిపోయింది. మర్నాడు మెలకు వచ్చేసరికి ఎలమంద అతని భార్య ఉన్నారింట్లో. వాళ్ళెందుకో ఆందోళన పడుతున్నారని అర్థమైంది. సాయంత్రం తండ్రి రాగానే వాళ్ళిద్దరూ తండ్రి కాళ్లకు చుట్టుకుపోయి ఏడ్చారు. తండ్రి తనను గుండెల కత్తుకొని ఏడ్చారు. నాన్న, అమ్మ పాపాయిని తెస్తుందా? ఆయన కుమిలి కుమిలి ఏడ్చారు. మీ అమ్మ దేవత తల్లి, అందుకే దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది అన్నారు. జనం రావటం, పలకరించటం, ఏడుపులు చూస్తుంటే తన తల్లి చనిపోయిందని అర్థమైంది. 4 రోజులకు లలితత్త వచ్చింది. మొదట ఏడ్చింది. తండ్రిని ఓదార్చింది. తనను ముద్దు పెట్టుకుంది. నా దగ్గర ఉంటావా అంజు అని అడిగింది. అమ్మ ఉంటుందా అత్త అని అడిగింది అంజు. నేనే అమ్మను అన్నదామె. కన్నీరు ఆపుకొని తనను ముద్దు పెట్టుకుంది. తనకు తల్లి లేదు, ఇక రాదన్న సత్యం అర్థమైంది. అప్పటి నుండే తను ఒంటరిదాన్ని అన్న భయం నరనరాలు కొరికేయటం ప్రారంభించింది. తండ్రి కాన్వెంట్ హాస్టల్లో ఉంచాడు. అక్కడ పిల్లలంతా చలాకీగా తిరుగుతుంటే తను ముడుచుకుపోయి ఓ మూల నిలబడిపోయేది. ఎవ్వరు ఏ పని చెప్పినా చేసేది. ఎవరన్నా గట్టిగా కోపగిస్తే బావురుమని ఏడ్చేది. వారం వారం తండ్రి వస్తే అతన్ని కౌగిలించుకొని ఏడ్చేది. నేను ఇంటికి వస్తాను నాన్న అని మారం చేసేది. వద్దంజు, దినమంతా పనికి వెళితే నువ్వు ఒంటరిగా ఉండాలమ్మా బుజ్జగించేవారు. అయినా పిరికితనం పోలేదు. ఓ రోజు క్లాస్లో పక్కపిల్ల పెన్సిల్ పోయిందట. అందరూ బయట ఆడుతుంటే తను క్లాస్లో ఉంది కాబట్టి తనే తీసిందని టీచర్కు రిపోర్ట్ చేసింది ఆ అమ్మాయి. తీసావా? టీచర్ తీక్షణంగా చూసింది. తను వణికిపోయింది. అందుకే భయంగా చూస్తూ తల ఆడించింది. ఆమె నమ్మలేదు. బెత్తం వీపు మీద నర్తించింది.
దొంగతనం చేసినందుకు 5 దెబ్బలు, అబద్ధాలాడినందుకు మరో 5 అంటూ చెళ్ళు చెళ్ళు అనిపించింది. వద్దు టీచర్, కొట్టద్దు, తీశాను అన్నది భయంతో. ఎక్కడ పెట్టేశావు? ఆవిడ గర్వంగా పిల్లల వైపు చూసింది. నిజం కక్కించినందుకు గర్వపడుతూ. పారేశాను అన్నది. అక్కడని ఇక్కడని చూసింది, ఎక్కడా దొరకలేదు. అప్పుడే పెన్సిల్ పోయిన అమ్మాయి అక్క వచ్చింది. ఆమె 6వ తరగతిలో ఉంది. చెల్లెలు బయట ఆడుతుందని ఆ పెన్సిల్ తను తీసుకుందట. పెన్సిల్ ఆమె ఇచ్చింది. తలపై నుండి పెద్ద భారం దిగినట్టు అనుభూతి పొందింది. అంతే, మళ్ళీ వీపు చల్లుమంది. నీకెంత పొగరు, పెన్సిల్ తీయనిదే తీశానంటావా అని ఎడాపెడా వాయించేసింది. దెబ్బలంటే తెలియదు, అదిగాక అసలే పిరికిది. సాయంత్రం జ్వరం ముంచుకు వచ్చింది. జరిగింది తెలుసుకొని ఆ టీచర్ని నానా మాటలని తనను ఓ పెద్ద బంగ్లాకు తీసుకువెళ్ళాడు తండ్రి. వారం రోజులు కంటికి రెప్పలా కాపాడాడు. ఉదయం సాయంత్రం ఒక స్త్రీ వచ్చి చూసి వెళ్ళేది. ఒకరోజు తండ్రి వచ్చి తన దగ్గర కూర్చున్నాడు. అంజు, నేను సాగర్కు వెళ్ళాలమ్మా, నువ్విక్కడ అమ్మ దగ్గర ఉండమ్మా. అమ్మా, ఏది నాన్న? అపనమ్మకంగా చూసింది చుట్టూ. చూడంజు, నీ వస్తువులు పోతే ఏం చేస్తావు? అమ్మ రావటానికి వస్తువులు పోవటానికి సంబంధం ఏమిటో అర్థం కాలేదు. కొత్తవి కొనుక్కుంటాను. రైట్, ఇప్పుడు మనం కొత్త అమ్మ దగ్గరకు వచ్చాం. నువ్వు ఇక్కడే ఉండి బాగా చదువుకోవాలి, నేను వస్తుంటాను అని బుజ్జగించారు. తనకు కొత్తమ్మ వస్తుంది, ఎంత అపురూపంగా ఉంది ఊహ. ఉత్సాహంగా తండ్రి మెడకు చేతులు వేసింది. నాన్న, అమ్మని చూపించు అన్నది. ఆమె పసిహృదయంలో అమ్మ అనే కమ్మని పదం నాటుకుపోయింది. పద, అతను లేచాడు. అతని చెయ్యి పట్టుకొని ఉత్సాహంగా పైకి వెళ్ళింది. అక్కడ హాల్లో రోజూ తనను చూసే ముత్తైదువ కూర్చుంది. అదిగో అమ్మ, వెళ్ళు అన్నాడు కోటేశ్వరరావు. ఆమె అమ్మలా లేదు, అలంకరించిన బొమ్మలా ఉంది. అమ్మ కళ్ళల్లో ఆ ఆప్యాయత లేదు. అమ్మ ముఖం మీద తనను చూస్తుండగానే నర్తించే చిరునవ్వు లేదు. తండ్రి చేయి గట్టిగా పట్టుకుంది. కమలా, అంజు ఇక్కడే ఉంటుంది అన్నాడు ముక్తసరిగా. అన్నది. అంజు భయంగా తండ్రిని హత్తుకుపోయింది. రా, వచ్చి ఇలా కూర్చో. పక్క కుర్చీ చూపింది. వెళ్ళమ్మా, అమ్మ పిలుస్తోంది. తండ్రి ముందుకు తోశాడు. అడుగులు లెక్క పెడుతున్నట్టు వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది. ఇంకా బలహీనంగా ఉన్నట్టుంది అన్నది గుచ్చి గుచ్చి చూస్తూ. ఆ చూపులు భరించలేకపోయింది. వారం రోజులు గడవకముందే ఆ ఇల్లు ఒక జైలు లాంటిదని అర్థమైంది. తన భావాలు, ఊహలు తండ్రికి చెప్పలేదు. ఆ వయసు లేదు. పాలు తాగనన్నావట? అమ్మగా పరిచయం చేసిన కమలమ్మ అడిగింది. నాకు డోకు వస్తోంది అని చెప్పలేకపోయింది. నీకు ఇష్టం లేదు, అవునా? ఇష్టం ఉన్నా లేకపోయినా తాగవలసిందే, తీసుకెళ్ళు వంట ఆమెకు చెప్పింది. ఆనాడే అంజని జీవితంలో తన ఇష్టం అంటూ ఏదైనా భావం ఉంటే అది కూకటి వేళ్లతో పెకిలించబడింది. పాలంటే ఇష్టం లేదు, రోజూ అవే తాగింది. ఆమెకి ఇష్టం లేని కూరలే బల్ల మీదుండేవి. ఊర్మిళకు పరికిణి, జాకెట్లు అంటే చాలా ఇష్టం. అదే ఇష్టం అంజనికి వచ్చింది. చచా, ఏమిటా అవతారం, ఇంట్లో తిరిగితే అసహ్యం అన్నది కమలమ్మ. ఆనాటి నుండి రకరకాల గౌన్లు, ప్యాంట్లు వేసుకోవటం అలవాటు చేసుకుంది. తను ఒత్తైన జుట్టును 2 పాయలుగా తీసి జడ అల్లుకొని ముందుకు వేసుకొని చూసుకోవటం ఎంతో ఇష్టం. ఇంటర్ చదివే వరకు జుట్టే ఉంచలేదు. బ్యూటీ సెలూన్కు వెళ్తుంటే బలిపీఠం ఎక్కినంతగా వణికిపోయేది. అక్కడ ముఖాలు రుద్దుకుంటూ కనుబొమ్మలు దారాలతో లాగించుకునే వారిని కళ్ళు పెద్దవి చేసి చూసేది. ఆమెకు తన 7 అమ్మాయిలను పిలిచి బొమ్మలో పచ్చీసో ఆడుకోవాలని ఉండేది. అందరిలా గంతులేస్తూ నవ్వుతూ రోడ్డుపై కనిపించిన ప్రతి వస్తువు కొనుక్కోవాలని ఉండేది. తనతో ఎవరూ కలవరు. రాధ అనే టీచర్ గారి అమ్మాయి తనతో స్నేహం చేయాలని దగ్గరగా వచ్చింది. రాధతో మాట్లాడుతుంటే, రాధ చెప్పే కబుర్లు వింటుంటే అత్యంత అద్భుతంగా ఉండేది. మా ఇంట్లో బొమ్మలు పెడితే నువ్వు రావే అని ఆహ్వానించింది. బొమ్మలంటే ఏమిటే అని ఆశ్చర్యంగా అడిగింది. అయ్యో, అవి తెలియదా? నవరాత్రులకు మా ఇంట్లో బొమ్మలు పెట్టి పేరెంటాలు పిలుస్తాం. నాకు పెట్టడం రాదు, అన్నీ అన్నయ్యే పెడతాడు. దీపాలు మాత్రం నేను వెలిగిస్తాను అన్నది ఉత్సాహంగా. నీకు అన్నయ్య ఉన్నాడా? అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. ఒక్కరితే ఆడపిల్ల అంటూ అందరూ నా సైడ్ అనుకో గర్వంగా చెప్పింది. అన్నయ్య, తమ్ముడు, తనతో ఆడుకోవడానికి ఎవరన్నా ఉంటే ఎంత బాగుండును. ఆ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తండ్రి కనిపించాడు. ఆమెకు ఆనందం దొరికే చోటు, స్వేచ్ఛగా గాలి పీల్చుకునే చోటు తండ్రి సమక్షం మాత్రమే. అంజు, బాగా చదువుతున్నావా? ఆప్యాయంగా అడిగేవాడు. నాన్న, అన్నయ్య అంటే ఎవరు?
ఎందుకు తల్లి అన్నాడు ఆశ్చర్యంగా. మా క్లాస్మేట్ రాధకు అన్నయ్య తమ్ముడు ఉన్నారు అన్నది దిగులుగా. అతను కూతుర్ని ముద్దు పెట్టుకున్నాడు. మీ అన్నయ్య వస్తున్నాడమ్మా, అందుకే నేనొచ్చాను అన్నారాయన. అంజనికి ఎగిరి గంతులేయాలనిపించింది. రాధకు ఈ విషయం చెప్పాలని ఉంది. ఆ రాత్రంతా అన్నయ్యను గురించిన తీయని కలలు కన్నది. మర్నాడు రాధ ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి అంత సంతోషం అన్నది. నాకు అన్నయ్య ఉన్నాడే, హాస్టల్లో ఉన్నాడు, ఈరోజు వస్తున్నాడు అంది ఆనందంతో. అబ్బా, నువ్వు నవ్వితే ఎంత బాగుంటుందే అంజు, ఎప్పుడూ నవ్వరాదు అన్నది రాధ. నిజంగా ఎప్పుడూ నవ్వుతానే అన్నది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నూనూగు మీసాల యువకుడు పెత్తల్లి తండ్రి మధ్య కూర్చున్నాడు. రాంజు అన్నయ్య తండ్రి నవ్వుతూ పిలిచాడు. ఒక్క నిమిషం చూసి ముందుకు పరిగెత్తింది. ఆగో, పెద్దమ్మ కంఠం విని ఆగిపోయింది. ఆమె ఆనందం అంతా ఆవిరైపోయింది. యూనిఫామ్ మార్చుకుని ఫ్రెష్ అవ్వాలని తెలియదు? ఆడపిల్ల చెడిపోవడానికి కారణం నువ్వు కాదు. ఆమె తండ్రి వంక తీక్షణంగా చూసింది. అంజని హృదయం గిలగిల్లాడిపోయింది. తండ్రిని ఎవరు ఏమన్నా ఆమె హృదయం పిండినట్టు అవుతుంది. తనకున్న ఆత్మీయుడు అన్నీ ఆయనే. నెమ్మదిగా వెనుతిరిగింది. ఎందుకు మమ్మీ ఆ పిల్ల ఈ ఇంట్లో ఎక్కడైనా ఆర్ఫనేజ్లో చేర్పించరాదు అన్నాడా యువకుడు. బాలాజీ, కోటేశ్వరరావు అరిచాడు. అవును డాడీ, ఆడపిల్లను మీరు గారాబం చేయటం, మమ్మీ బాధపడటం ఐ డోంట్ లైక్ ఇట్ అన్నాడు కోపంగా. అంజని హృదయం కలుక్కుమంది. ఆడపిల్ల అన్న పదం ఆమెను వెర్రిదాన్ని చేసింది. అన్నయ్య ఒడిలో ఆడాలన్న కోరిక ఆదిలోనే హరించుకుపోయింది. మర్నాడు రాధతో వాళ్ళింటికి వెళ్ళింది. అక్కడ వాళ్ళ అన్న తనతో ఆడుతుంటే సంబరపడిపోయింది. డ్రైవర్ పిలిస్తే గబగబా వచ్చి కారెక్కింది. రేపు రావే రాధ ఆహ్వానించింది. ఏమిటింత ఆలస్యం? బాలాజీ డ్రైవర్ని లెంపకాయ కొట్టాడు. చిన్నమ్మ 5 నిమిషాలు దోస్తుల దగ్గరుంటే డ్రైవర్ రోషంగా చూస్తూ మెల్లగా జవాబు చెప్పాడు. చిన్నమ్మంట చిన్నమ్మ, ఎవరితో రోడ్డున పోయే పిల్ల కోసం కారా? మమ్మీ గావు కేక పెట్టాడు. ఏం బాలు? కమలమ్మ వచ్చింది. నేను మ్యాచ్ గురించి మాట్లాడాలి. టైం అయిందంటే వీడు చిన్నమ్మ కారు అంటూ ఆలస్యం చేశాడు. రేపటి నుండి ఆ పిల్లను రిక్షాలో పంపించు అన్నాడు. అంజని కాళ్ళు గజగజ వణుకుతున్నాయి. రిక్షాలో కాదు, నడిచి వెళ్ళమన్నా వెళుతుంది. ఇప్పుడు ఇంకేమనుకుంటే బావుండును? ఎక్కడికెళ్ళావు? పిడుగులాంటి ప్రశ్న. రాధా రాధా టీచర్ కూతురింటికి. వాక్యం పూర్తి చేయలేకపోయింది. నీకు షికార్లు కావాల్సి వచ్చాయా? మన స్టేటస్ ఏమిటి? వాళ్ళ అంతస్తేమిటి? వెళ్తున్నట్టు చెప్పావా? లేదన్నట్లు తలాడించింది. బాలాజీ కోపంగా ముందుకు వచ్చి లాగి లెంపకాయ కొట్టాడు. అంతే, లుంగ చుట్టుకుపోయి తలుపు ముందుకు వచ్చి పడింది. అప్పుడే వచ్చిన లలితమ్మ చేయుతనిచ్చి లేపింది. ఏమైంది బాలాజీ? ఆమె అడిగింది. ఆ సైతాన్నే అడుగు అని విసురుగా వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో పులిలా కనిపించిన బాలాజీ నుంచి తనను రక్షించిన లలితమ్మ అంటే అంజని దృష్టిలో దేవత. ఏమిటో లలిత, ఇతరుల పిల్లలను పెంచటం ఓ పెద్ద పరీక్ష అనుకో. మోరెడున్న ఈ పిల్ల ఇండ్లు తిరగటం ఏమిటి చెప్పు అన్నది కమలమ్మ. అంజు, ఎక్కడైనా ఆలస్యమైతే పెద్దమ్మ కంగారు పడుతుంది, చెప్పి వెళ్ళాలమ్మా అన్నది బుజ్జగింపుగా. వాళ్ళు మాటల్లో పడ్డారు. బ్రతుకు జీవుడా అని తన గదిలోకి వెళ్ళింది. బాలాజీ రాకపూర్వం ఓ సౌకర్యం ఉండేది. ఇల్లంతా తిరుగుతూ పనివారితో మాట్లాడే అవకాశం ఉండేది. ఇప్పుడు అతనింట్లో ఉంటే ఆమె వణికిపోతుంది. దెబ్బ పడనిదే మాట మాట్లాడడు. రోజుకొక్కసారైనా వీపు చిట్లుతుంది. ఆ దెబ్బలకు కారణం ఉండదు. అమ్మా, నా దువ్వెన లేదు అంటూనే ఎదురుగా వెళ్తున్న అంజని కనిపిస్తే ఒక్కటేస్తాడు. ఇదే తీస్తుందేమో. అతను భోజనం చేస్తుంటే అటుగా వెళితే చాలు గుడ్లు పెట్టుకొని చూస్తోందంటూ కొట్టేవాడు. ఎన్నోసార్లు అతను బల్ల మీదుంటే భోజనం లేకుండానే వెళ్ళిపోయేది. తండ్రితో ఏం చెప్తుంది? నాన్నగారిని కష్టపెట్టొద్దు అనుకునేది. 1-2 సార్లు తండ్రి తన దుస్తుల విషయం ఎత్తితే పెత్తల్లి 4 రోజులు సాధించడం ఎరగనిది కాదు. బాలాజీ ఇంట్లో ఉంటే చాలు బిక్కుబిక్కుమంటూ తిరుగుతుంది. తను బడికి రిక్షాపై వెళ్ళటం తండ్రికి బొత్తిగా నచ్చలేదు. నాన్న, నాకు రిక్షాయే బాగుంది అన్నది. తనకిష్టం లేని పనులు తండ్రి చేయడని తెలుసు. వారం రోజులు రిక్షాలో వెళ్ళి వచ్చి తన గదిలో దూరేది. ఆ రోజు రాధ తన రిక్షాలో ఎక్కింది. మా అమ్మకు మీటింగ్ ఉందట, సాయంత్రం వరకు మీ ఇంటి దగ్గర ఉండమన్నది అన్నది. తన ఇంటికి జైలరు పెద్దమ్మ. ఆమె అనుమతి లేనిదే రాధను తీసుకువెళితే ఏమైనా ఉందా? తన అసహాయత చెప్పుకోలేదు. రిక్షా దిగుతుండగా కోటేశ్వరరావు ఎదురు వచ్చాడు. అంజు, నీ స్నేహితురాలా?
ఆప్యాయంగా అడిగాడు ఆయన. అవునాన్నా, రాధా మా నాన్నగారు అంది గారాలిపోతూ. నమస్తే, రాధ చేతులు జోడించింది. ఆయన ముచ్చటపడ్డారు. చూడంజు, రాధకు మేనర్స్ తెలుసు, పెద్దవారిని చూడగానే నమస్కరించాలి అన్నాడు. ఇద్దరి భుజాలపై చేతులు వేసి ఇంట్లోకి నడిపించుకు వెళ్ళాడు. వాళ్ళు ముఖాలు కడుక్కొని వచ్చాక వంటావిడ ఉపాహారం ఇచ్చింది. తండ్రి ఉన్నాడు కాబట్టి పాలు వద్దని హార్లిక్స్ తాగింది. రాధ తను స్వేచ్ఛగా ఆడుకున్నారు. లేచి బయటకు వెళ్ళబోయే తండ్రి చెయ్యి పట్టుకుంది. నాన్నా, ఈ పూట ఎక్కడికి వెళ్ళొద్దు. పిచ్చిపిల్ల, అరగంటలో వచ్చేస్తానమ్మా. అంతలోనే ఆయనకు ఫోన్ వచ్చింది. హడావిడిగా వెళ్ళిపోయారు. తన గదిలో రాధతో ఆడుకుంటూ కబుర్లు చెబుతోంది. ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. ఈ పిల్లెవరు? అంజని నిక్కరు తడిసిపోయింది. లేచి బేలగా చూసింది. టీచర్ గారి కూతురు. మీటింగ్కి వెళ్తోంది. ఏమిటా నంగి కబుర్లు? ఇక్కడికెందుకొచ్చింది? కమలమ్మ నిలదీసింది. ఆమె వెనుక బాలాజీని చూడగానే ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. నా పేరు రాధండి, అంజని క్లాస్లో చదువుతాను. మా అమ్మ టీచరు. మీటింగ్ ఉంది, ఇక్కడ ఆడుకోమ్మంది అన్నది రాధ. పిల్లన్నందుకు అభిమానపడుతూ కమలమ్మ తల పంకించింది. ఇదేం కేర్ సెంటరా? బాలాజీ అరిచాడు. సరే పదా, మళ్ళీ ఎప్పుడు బయటివారిని మేడపైకి తీసుకురాకు, తెలిసిందా అని ఆమె హెచ్చరించి వెళ్ళింది. నువ్వు ఆ అమ్మాయిని పాడు చేస్తున్నావు మమ్మీ, 2 అంటిస్తే కుదిరేది తిక్క అన్నాడు కొడుకు. అదే ఆఖరి రోజు అంజని స్నేహాలు చేయటం. ఈ సంఘంలో స్నేహాలకు నిస్సహాయత సహాయం చెయ్యదు. తను వాళ్ల దగ్గర తీసుకుని తన దగ్గరున్నప్పుడు ఇవ్వగలిగి ఉండాలి. లేదా కలివిడిగా తిరిగి సంభాషణ చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకునే తెలివితేటలైనా ఉండాలి. తనకవి రెండూ లేవు. అప్పుడప్పుడు విజయం చూసి అసూయపడేది. ఆమె చలాకీతనం, అందరితో కలిసి తిరగటం చూస్తే తను అలా తిరిగినట్టు ఊహాలోకాలలో తేలిపోయేది. ఒక్క లలితమ్మ మాత్రం హృదయపూర్వకంగా తనను దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టేది. ఏమంటుందన్నయ్యా మా కోడలు అని నవ్వుతూ తండ్రిని అడిగేది. నువ్విష్టపడినా మానినా అల్లుడి చదువు కాగానే తెచ్చి ఇక్కడ వదిలివేస్తాను. దానికి కరువైన తల్లి ప్రేమ నీ దగ్గర పొందుతుంది అనేవాడు తన తండ్రి. అలా అయితే అప్పటి వరకు ఎందుకన్నయ్యా, ఇప్పుడే వదిలివేయరాదు అనేది లలితమ్మ. సమాజంలో వ్యక్తులుగా జీవిస్తుంటే కొన్ని పద్ధతులు పాటించాలి కదా లలిత అని కళ్ళు ఒత్తుకునేవారు. ఆ స్థితిలో తండ్రిని చూసిన అంజని హృదయం ద్రవించిపోయేది. ఏ విషయంలోనూ ఆయనను బాధ పెట్టకూడదని ఏనాడు తన బాధలు కోరికలు చెప్పేది కాదు. తన వాడనుకున్న వ్యక్తి ఒక్కడే. ఆ ఒక్కడిని కాపాడుకునే బాధ్యత తన మీదుంది అనుకుంది. అలా బాల్యం గడిచింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.